మిత్రమా, బిగ్ బ్యాంగ్ థియరీ అంటే బిగినింగ్ ఆఫ్ యూనివర్స్ అనుకుంటాం. కానీ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైంటిస్ట్ రాజర్ పెన్రోస్ కన్ఫార్మల్ సైక్లిక్ కాస్మాలజీ అనే థియరీతో 2010లో ఏం చెప్పాడంటే, బిగ్ బ్యాంగ్ థియరీ అనేది బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్ కాదు, డిస్ట్రక్షన్ ఆఫ్ అ ప్రీవియస్ యూనివర్స్ అని చెప్పాడు. అంటే క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్ అనేది ఒక ఇన్ఫినిట్ సర్కిల్ అని అర్థం. బిగ్ బ్యాంగ్ జరిగాక యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఒక మూమెంట్ లో ఎక్స్పాండ్ అవ్వడం ఆగిపోద్ది, బిగ్ క్రంచ్ జరుగుద్ది. బిగ్ క్రంచ్ అంటే బిగ్ బ్యాంగ్ కి ఆపోజిట్. బిగ్ బ్యాంగ్ అంటే ఎక్స్పాండ్ ఎలా అవుతుందో, బిగ్ క్రంచ్ అంటే ష్రింక్ అవుతా ఉంటుంది. ఈ ఎక్స్పాండ్ అయిన యూనివర్స్ అంతా ష్రింక్ అవుతూ మళ్ళీ ఒక మూమెంట్ లో ఒక సింగిల్ పాయింట్ గా ఏర్పడుతుంది. అప్పుడు మళ్ళీ బిగ్ బ్యాంగ్ జరగడం వల్ల యూనివర్స్ అనేది మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ ష్రింక్ అవుతుంది. దీన్నే క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్. ఇదొక ఇన్ఫినిట్ సర్కిల్. ఇప్పుడు మనమున్న యూనివర్స్ కూడా ఈ ఇన్ఫినిట్ సర్కిల్ లో ఒకటి. ఈ విషయాన్ని 2010లో రాజర్ పెన్రోస్ చెప్పాడు. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు భగవద్గీతలో 8వ చాప్టర్లో ఈ విషయం గురించి చెప్పాడు. అంటే ఈ సృష్టి అనేది నిరాకార బ్రహ్మ నుంచి పుడుతుంది, అది నాశనం జరిగే టైంకి మళ్ళీ ఆ నిరాకార బ్రహ్మలోకే చేరుకుంటుంది అని చెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే, పగలు వచ్చాక మళ్ళీ రాత్రి ఎలా వస్తుందో, రాత్రి తర్వాత మళ్ళీ పగలు ఎలా వస్తుందో, ఒక ఇన్ఫినిట్ సైకిల్ ఎలా అయితే జరుగుతుందో, ఈ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్ కూడా ఇన్ఫినిట్ సర్కిల్ లాగా జరుగుతూనే ఉంటుందని కూడా శ్రీకృష్ణుడు ముందే చెప్పాడు. ఈ విశ్వం గురించి కావచ్చు, ఈ ప్రపంచం గురించి కావచ్చు, మోడర్న్ సైన్స్ చెప్తున్న ఎన్నో విషయాలని సనాతన ధర్మం ఎప్పుడో చెప్పింది.